హాయ్ హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, నార్మల్గా చిన్న చిన్న జాబులు చేసిన వాళ్ళకి ఏదన్నా తప్పు చేస్తే ఫైన్లు ఎంత వేస్తారండి? సో ఎక్కువైతే మన ఇండియా డబ్బుల ప్రకారం ఓ 10,000, 20,000, 30,000 ఎక్కువైతే వేస్తారు. అయితే అసలు ఈ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సాధారణ వ్యక్తికి ₹1,00,00,000 ఫైన్ వేశారు. అది ఎక్కడంటే సౌదీలో ఒక సాధారణ వ్యక్తి అంటే చూడండి, మిక్చర్ డ్రైవర్ అంటారు సార్. సిమెంట్ని మిక్స్ చేస్తాయి, ప్రత్యేకంగా ఉంటాయి, సిమెంట్ మిక్చర్స్ అంటారు వాటిని. సో ఈ డ్రైవర్ ఏం చేశాడంటే వర్క్ సైట్లో సిమెంట్ మిగిలిపోయింది మిక్చర్లో అనమాట. దాన్ని ఖాళీ చేసుకోవాలి కదా. అయితే ఇతను ఏం చేశాడంటే వెళ్తూ ఒక దారిలో కొన్ని చెట్ల పక్కన సిమెంటు డంప్ చేశాడు అనమాట. సో ఇది కాస్త అధికారులకు తెలిసింది. సో అతనికి ₹1,00,00,000, సౌదీలో అతనికి ₹1,00,00,000 ఫైన్ వేశారంటండి. అసలు ఆ హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట ఒక సాధారణ వ్యక్తికి ఇంత భారీ ఫైన్. అతను చేసింది కూడా తప్పే. సో ఎందుకంటే మిగిలిపోయిన సిమెంట్ని ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి డంప్ చేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకూడదు. ఈ విధంగా ఇతనికి చేసినందుకు ఇతనికి ₹1,00,00,000 ఫైన్ వేశారు. సో గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా కేర్ఫుల్గా ఉండండి. చిన్న చిన్న తప్పులకి పెద్ద భారీ ఫైన్లు పడుతున్నాయి ఈ మధ్యన. ₹1,00,00,000 అంటే ఎక్కడ తెచ్చి కడతాడండి అతని జీవితమే సరిపోదు ₹1,00,00,000 సంపాదించడానికి. సో ఇదండి సంగతి. ఫస్ట్ టైం ఒక సాధారణ వ్యక్తికి గల్ఫ్లో అతి భారీ ఫైన్ ₹1,00,00,000, సౌదీలో ₹1,00,00,000 ఫైన్ వేశారు. సో మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. సో తప్పులు దొరికిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్.